సాధారణంగా మా విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులు, బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపులతోని పాఠశాలకు రావడం జరుగుతుంది. మీరు అందించినటువంటిది మేము ప్రేయర్లోనే విద్యార్థులకు ప్రతిరోజు అందజేస్తున్నాము. విద్యార్థులను సంప్రదిస్తే దీనివల్ల చాలా రుచికరంగా ఉంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు దీన్ని తీసుకుంటూ ఉన్నారు. మరి ఇంతకుముందు పిల్లలంతా కూడా బయట దొరికేటువంటి అన్హెల్తీ ఫుడ్ అంతా కూడా కొంత చాక్లెట్స్ అటువంటివి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పొద్దున మేము బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఇక్కడికి వచ్చేసరికి మాకు ప్రేయర్ అయిన తర్వాత చిక్కీలు అందజేస్తున్నారు. చిక్కీలు అందజేయడం ద్వారా మేము ఎంతో హెల్తీగా ఫీల్ అవుతున్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా రాగి జామని అందిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం స్పెషల్ క్లాసెస్లో మాకు కుకీస్ని ఇవ్వడం జరుగుతుంది. మా స్కూల్లో అందరూ బీద విద్యార్థులు ఉంటారు. మాది రూరల్ ప్రాంతము. అందులోనూ మా దగ్గర మైగ్రేషన్ పిల్లలు ఎక్కువ ఉంటారు. అందరూ బీద పిల్లలు. మా స్కూల్కి రాగి జావ బెల్లం రావడం జరుగుతుంది. ఈ విధంగా మా స్కూల్కి సహకరిస్తున్న శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళకి మరియు అమెజాన్ వాళ్ళకి వీళ్ళకి సహకరిస్తున్న గవర్నమెంట్కి మా యొక్క స్కూల్ తరఫున, మా టీచర్స్ తరఫున, మా విద్యార్థుల తరఫున మరి దానివల్ల పిల్లలకు కొంత ఉదయం రాగానే ఫుడ్ భరోసా దొరుకుతుంది. దాంతోపాటు డెలిషియస్ అయినటువంటి మరి బలమైనటువంటి మరి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం పిల్లలకు దొరుకుతుంది. అంతేకాకుండా మరి చెక్కీస్ కుకీస్ గురించి పిల్లలు ఆసక్తిగా సాయంత్రం ఎదురు చూడడం, అందులో చెక్కీస్లో కానీ కుకీస్లో కానీ విటమిన్స్తో పాటు మరి అనేకమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి చెక్కీస్ను అందించడం వల్ల మరి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.